కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను చూడండి. బియ్యం పోసాను ఫ్రెండ్స్ అన్నం వండుకోవడానికి. ఒక పొయ్యి మీద టీ పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి. ఒక పొయ్యి మీద కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. బియ్యం కడిగి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి. ఇవి అన్నం మరింత వండాలి కదా, అందుకని గ్యాస్ మీద అయితే ఎక్కువసేపు పట్టిద్ది. అందుకని పొయ్యి మీద వండుతున్నాను. పొయ్యి కూడా మండింది చూడండి. టీ కాగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పాలు పోసుకుందాం. టీ పాలు పోసాను ఫ్రెండ్స్. పంచదార కూడా వేసాను. కోడిగుడ్లు ఉడికాయి. ఒక గుడ్డు పాడైపోయింది చూడండి. కోడిగుడ్లు ఒలుసుకోవాలి. ఉల్లిపాయ కారం చేస్తున్నాను ఫ్రెండ్స్. కోడిగుడ్లు పులుసు కాకుండా ఉల్లిపాయలు బాగా మిక్సీ పట్టి కారం అన్నీ వేసి ఉల్లిపాయ కారం చేస్తున్నాను చూడండి. అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడే పెట్టాను. ఇప్పుడు ఆవిరి పడుతుంది. అన్నంలో సాల్ట్ వేసుకుందాం. అన్నం ఉడికింది ఫ్రెండ్స్. గంజి కూడా వంచాను చూడండి. ఉల్లిగడ్డల కారం కచ్చా పచ్చాగా మిక్సీ వేసాను ఫ్రెండ్స్. మరి మెత్తగా వేసిన బాగోదు. గ్యాస్ ముట్టించి నూనె పోసాను ఫ్రెండ్స్ చూడండి. నూనె వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు కోడిగుడ్లు వేయించుకుందాం. ఒక చిటుకు పసుపు వేసుకుందాం. గుడ్లు వేగాయి తీసుకుందాం. జీలకర్ర, కరివేపాకు, తాలింపు వేగింది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల కారం వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. ఉల్లిగడ్డల కారం వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాం. కోడిగుడ్లు 4 పక్కల ఘాట్లు పెట్టాను ఫ్రెండ్స్ చూడండి. ఒకసారి తిప్పుకుందాం. క్యారేజీ కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి. మా పిల్లలకి టిఫిన్ కోసం రాత్రి అట్లు పిండి రుబ్బాను ఫ్రెండ్స్ చూడండి.